హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషా హార్ట్ అండ్ హోమ్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను కదా, దుబాయ్లో గ్రాసరీ ప్రైస్ అలాగే 1 వీక్కి మాకెంత ఖర్చు అవుతుంది అని. అదే టాపిక్ని ఈ రోజు వీడియోలో డీటెయిల్గా మీ అందరికి అర్థమయ్యేలా షేర్ చేయబోతున్నాను. అండ్ ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కొత్తగా యూఏఈ వచ్చిన వాళ్ళకి అలాగే ఇండియా నుంచి దుబాయ్ రావాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ముందుగా ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. అదేంటంటే యూఏఈ కరెన్సీ. ఇక్కడ కరెన్సీని ఏఈడి అని అంటారు. అండ్ ఇండియన్ రూపీస్ మనకి కన్వర్ట్ చేసుకుంటే 1 ఏఈడి ఈక్వల్ 24.56 రూపీస్ అనమాట. అప్రాక్సిమేట్గా మీరు ఏ ప్రైస్ అయినా తెలుసుకోవాలనుకుంటే ఏఈడి అమౌంట్ని ఇంటూ 24.56 ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేసుకుంటే మనకి ఇండియన్ కరెన్సీ అనేది వస్తుందన్నమాట. సో ఈ వీడియోలో నేను మీకు రెండు చూపిస్తాను. అండ్ ఇక్కడ దుబాయ్ కరెన్సీ అలాగే ఇండియన్ రూపీస్ని కూడా మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడు గ్రాసరీస్ లోకి వెళ్ళిపోతే ఇది హార్లిక్స్ బాటిల్స్ అండి. ఇది నేను ఆఫర్ లో ఉంటే తీసుకున్నాను, గెట్ 1 బై 1 ఆఫర్. దీని ప్రైస్ వచ్చేసి 20 దిర్హమ్స్ అండి. ఇక్కడ మనకి ఏఈడిని దిర్హమ్స్ అని కూడా వీళ్ళు పిలుస్తూ ఉంటారు. సో నేను దిర్హమ్స్ ప్రైస్ అయితే చెప్తాను. అండ్ అలాగే స్క్రీన్ మీద నేను ఇండియన్ రూపీస్ కూడా చూపిస్తాను. కాఫీ పౌడర్ 8 దిర్హమ్స్. ఇంకా ఇవి స్వీట్ పొటాటో 1.98 dirhams, sweet melon 7.69 dirhams, shajira 50 grams packet 8 dirhams, tomato 1.5 kilo 11.59 dirhams, ఇంకా పొటాటో కేజీ 1.88 dirhams, ఇంకా లేడీ ఫింగర్ వచ్చేసి హాఫ్ కేజీ 4.17 dirhams, పుదీనా 2 dirhams, బీట్రూట్ 2 dirhams, ఇంకా సపోటా 3.61 dirhams. ఇది ఇడ్లీ రైస్ అండి, 2 kg ప్యాకెట్ 9 dirhams. ఇంకా కర్రీ లీవ్స్ 2 dirhams. ఇంకా పిల్లలకి స్నాక్స్ లో మిక్చర్ ప్యాకెట్ తీసుకున్నాను 100 grams అండి. దీని ప్రైస్ వచ్చేసి 4.40 dirhams. ఇంకా స్వీట్ కార్న్ ఒకటి తీసుకున్నాను, దీని ప్రైస్ వచ్చేసి 1.75 dirhams. కొరియండర్ లీవ్స్ 2 dirhams. ఇంకా గార్లిక్ 2 dirhams. ఇంకా కందిపప్పు ప్యాకెట్ అండి, ఇది కిలో, దీని ప్రైస్ వచ్చేసి 8 dirhams. గ్రీన్ చిల్లీ 1 dirham. ఆనియన్ కేజీ 3 dirhams. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అండి, ఇది ఒకటి, ప్రైస్ వచ్చేసి 4 dirhams. ఇంకా రైస్ బ్యాగ్ 9 kg, దీని ప్రైస్ వచ్చేసి మనకి 25 dirhams అయితే పడుతుంది. అండ్ అలాగే ఎగ్ ట్రే ఒకటి తీసుకున్నాను, ఇందులో మనకి 30 eggs అయితే ఉంటాయి. దీని ప్రైస్ వచ్చేసి 27 dirhams. ఇంకా స్ట్రాబెర్రీ, దీని ప్రైస్ వచ్చేసి 2 dirhams. ఇది మిల్క్ ప్యాకెట్ 1 లీటర్ బాటిల్, దీని ప్రైస్ వచ్చేసి 7 dirhams. ఇది వచ్చేసి కర్డ్ అండి, పెరుగు, ఇది వచ్చేసి హాఫ్ లీటర్ ఉంటుంది, దీని ప్రైస్ వచ్చేసి 7 dirhams అయితే ఉంటుంది. సో ఇప్పటి వరకు నేను తీసుకున్న గ్రాసరీ బిల్ వచ్చేసి మొత్తం కలిపి నాకు 4302 రూపీస్ అయితే పడింది అప్రాక్సిమేట్గా. కానీ మనము ఇందులో రైస్, ఇంకా ఎగ్స్, కందిపప్పు, కాఫీ పౌడర్, హార్లిక్స్ ఇవన్నీ మనము ఎవ్రీ వీక్ తీసుకోం కాబట్టి ఇవన్నీ నేను మైనస్ చేస్తే వీక్లీ అప్రాక్సిమేట్గా మనకి ఫ్యామిలీకి ఒక బడ్జెట్, వీక్లీ బడ్జెట్ వచ్చేసి 3000 to 3500 వరకు పడుతుంది అనమాట. ఇది ఒక ఫ్యామిలీ అంటే హస్బెండ్ అండ్ వైఫ్, 2 పిల్లలు, మినిమం అయితే ఇంత అవుతుంది అనమాట. ఇది కేవలం మన షాపింగ్ మీద డిపెండ్స్ అయి ఉంటుంది, మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్స్ అయి ఉంటుంది, మనం ఎంత ఖర్చు పెడతాం అనేది. దీనికంటే కూడా తక్కువ కూడా అవ్వచ్చు, బట్ ఇదైతే మినిమం అయితే అవుతుంది అనమాట. ఇప్పటికి ఒక చిన్న క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఒక ఫ్యామిలీతో మనము దుబాయ్లో ఉండాలనుకుంటే మనకి వీక్లీ మినిమం ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేసి. అండ్ ఫర్దర్గా రాబోయే వీడియోస్లో నేను మంత్లీ మనకి ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్స్ అన్ని క్రిస్మస్ రోజు షూట్ చేసిన వీడియో అన్నమాట. మొదట మేమైతే ఫెస్టివల్ సిటీకి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము పిల్లలతో సరదాగా. ఎందుకంటే అక్కడ మనకి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి చాలా గ్రాండ్గా చేస్తారు. అండ్ అక్కడ మనకి లేజర్ షో కూడా ఉంటుంది, అది చూద్దామనేసి పిల్లల్ని తీసుకొని మొదట మేమైతే ఫెస్టివల్ సిటీకి అయితే వెళ్ళాము. అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల కార్ పార్కింగ్ అయితే అస్సలు దొరకలేదు.
సో మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఎలాగో పిల్లలతో బయటకు వచ్చాం కదా అనేసి లులు మాల్కి అయితే వచ్చాము. ఇక్కడ ఇది వచ్చేసి మేము ఉండే దగ్గర నుంచి 10 to 15 మినిట్స్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. ఇది మాల్ కాబట్టి పెద్దగా హడావిడి లేకుండా చాలా సింపుల్ గా అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ మాల్ మధ్యలో మనకి చాలా పెద్ద క్రిస్మస్ ట్రీ అయితే పెట్టారు. చాలా కలర్ఫుల్ గా ఉంది. అండ్ పిల్లలు పేరెంట్స్ అందరూ కలిసి ఫొటోస్ అయితే తీసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి పక్కనే టాయ్ సెక్షన్స్ కూడా పెట్టారనమాట. ఎలాగో పిల్లలతో వస్తారు కాబట్టి టాయ్స్ ని కూడా తీసుకుంటారని ప్లాన్డ్ గా వాళ్ళు ముందే ఇక్కడ టాయ్స్ కూడా పెట్టారు. ఇక మేము కూడా క్రిస్మస్ ట్రీ దగ్గరికి వెళ్ళేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. కాసేపటికి అక్కడికి సాంటా తాత అయితే వచ్చాడనమాట. ఆ సాంటా తాతను చూసి పిల్లలు పెద్దవాళ్ళు చాలా హ్యాపీగా అండ్ ఎక్సైట్మెంట్ తో ఫీల్ అయిపోయారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ అడిగి మరీ సెల్ఫీలు తీసుకుంటూ చిన్న పిల్లల్లాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా సాంటా తాత అయితే క్రిస్మస్ ట్రీ దగ్గరికి వెళ్ళి అక్కడ చైర్లో కూర్చున్నారనమాట. అండ్ అందరూ కలిసి ఫ్యామిలీ గ్రూప్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారనమాట ఒక్కొక్కరుగా. ఇంకా మా పిల్లలు కూడా అడిగారు, అమ్మ మేము కూడా సాంటా తాత దగ్గరికి వెళ్ళేసి ఫొటోస్ అయితే తీసుకుంటామని చెప్పారు. సో మేము కూడా అక్కడ క్యూలో నిలబడి మా పిల్లల్ని కూడా నిలబెట్టి ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాము. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ అక్కడి నుంచి మేము పక్కనే మాల్లోనే మనకి ఒక బుక్ స్టాల్ అయితే పెట్టారనమాట. పక్కనే అవి ఫ్రీ కాదు, సేల్కే పెట్టారు. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ బుక్స్ అయితే ఉన్నాయన్నమాట. చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా వెరైటీ బుక్స్ అయితే ఉన్నాయి. ఇక వాటిని చూసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఈ మాల్లో మనకి అన్నీ దొరుకుతాయండి. ఇక్కడ మనకి ఫార్మసీ, ఇంకా గ్రోసరీస్, వెజిటేబుల్స్, గోల్డ్ షాప్స్, బట్టలు, ఫర్నిచర్స్, ఎలక్ట్రానిక్స్, ఇలా A to Z అన్నీ మనకి ఉంటాయన్నమాట ఒకే ప్లేస్ లో. కొన్నిసార్లు అయితే ఇక్కడ మనకి మంచి మంచి ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటారు. మేము నెస్టోలోనే కాదు లులు మాల్లో కూడా షాపింగ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఆఫర్స్ ని బట్టి ఎక్కడైతే ఆఫర్స్ పెడుతూ ఉంటారో అక్కడికైతే వెళ్తూ ఉంటాం అనమాట. అండ్ మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ R&B కి అయితే వెళ్తూ, ఎందుకంటే ఇక్కడ R&B లో బట్టల కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఆఫర్స్ కూడా చాలా మంచిగా పెడుతూ ఉంటారు. అండ్ మేము ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి R&B లో కూడా వెళ్ళి చూసాము. ఇక్కడైతే మనకి స్టార్టింగ్ లోనే చూసుకున్నట్లయితే అండ్ 10, 12, 15 దిరామ్స్ కి అయితే బట్టలు అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే పెట్టారు. అండ్ ఇప్పుడు వింటర్ సీజన్ కూడా కాబట్టి వింటర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ పిల్లలకి కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకి చిన్నపిల్లల బట్టల మీద అయితే చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయనిపించింది. కానీ పెద్దవాళ్ళ బట్టల మీద అయితే నాకు అంతగా అనిపించలేదు. బట్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి R&B కి అయితే వెళ్ళి ట్రై చేయండి. మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి. చాలా రీజనబుల్ ప్రైసెస్ లో కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. దట్టు అప్పుడప్పుడు ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటారు. కాసేపు అలా చూసుకొని ఇక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అప్పటికే టైం అయితే నైట్ 10:30 అలా అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా బాగా తిరిగి తిరిగి అలసిపోయారు. మేమైతే ఫెస్టివల్ సిటీకి ప్లాన్ చేసుకున్నాము. బట్ డెస్టినీ అయితే మమ్మల్ని లులు మాల్ కి తీసుకొచ్చేసింది. ఇక మా డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో లెంతీగా ఉందని ఏం అనుకోవద్దు. అండ్ ఇంకా నేను ఫర్దర్ గా రాబోయే వీడియోస్ లో ఇంకా మంచి మంచి ప్లేసెస్ అయితే మీ అందరితో నేను చూపిస్తాను. ఇంకా నా వీడియోస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు నా వీడియోని కంప్లీట్ గా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు కీప్ వాచింగ్.